పోక్సో చట్టం పిల్లలు రక్షించటమే దీని ప్రధాన లక్ష్యం. కానీ ఇదే చట్టం ఇప్పుడు ప్రేమ జంటలకి శాపంగా మారుతోందా? పరస్పర అంగీకారంతో ఉన్న కౌమార దశ ప్రేమలను కూడా ఈ చట్టం నేరంగా చిత్రీకరిస్తోందా? అసలు ఏం జరుగుతోంది? కులాంతర మతాంతర సంబంధాలను వ్యతిరేకించే కుటుంబాలు ఈ చట్టాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నాయి. చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు వారు ఎవరైనా సరే పిల్లలే. వారి మధ్య అంగీకారం ఉన్నా సరే అది నేరంగానే పరిగణించబడుతుంది. శిక్షలు కూడా చాలా కఠినం, 7 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు. ఒక సర్వే ప్రకారం పోక్సో కేసుల్లో 24% పైగా కేసులు పరస్పర అంగీకారంతో ఉన్న ప్రేమ వ్యవహారాలే. ఇందులో 80% కేసులు కేవలం అమ్మాయి తల్లిదండ్రులు పెట్టినవే. సుప్రీంకోర్టు రోమియో అండ్ జూలియట్ క్లాజ్ను సూచించిన మన దేశ సామాజిక పరిస్థితుల్లో అది పూర్తి పరిష్కారం చూపలేకపోయింది. ప్రస్తుతం అంగీకార వయసు 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని సుప్రీంకోర్టులో పోరాటం జరుగుతోంది. నిజమైన లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తూనే అమాయక జంటలను వేధించకుండా ఉండేలా చట్టంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. చట్టం సమాజ వాస్తవాలను ప్రతిబింబించాలి. వ్యక్తిగత పగ తీర్చుకోవటానికి చట్టాన్ని వాడుకోవటం ఎంతవరకు సమంజసం?